పరిశ్రమలో పవనిజం రిటర్న్ గిఫ్ట్ కు థాంక్స్ అంటోన్న డిప్యూటీ సీఎం మహానాడు కాదు దగానాడు అంటోన్న వైసీపీ ఇలాంటి టాప్ 9 ఆంధ్రప్రదేశ్ న్యూస్ చూద్దాం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి సంచలన ప్రకటన వచ్చింది ఏడాదైనా సినిమా సంఘాల వాళ్ళు సీఎం ను కలిశారా అంటూ లేఖలో ప్రస్తావించారు సినిమా రంగ అభివృద్ధికి పవన్ ప్రయత్నిస్తుంటే ఆయన సినిమాకే అడ్డంకులా అంటూ లేఖలో ఆరోపించారు రిటర్న్ గిఫ్ట్ కి థాంక్స్ అంటూ పవన్ పేషి ఘాటుగా రియాక్ట్ అయింది ఇక సినిమా వాళ్లతో ప్రభుత్వం తరపున వ్యక్తిగత చర్చలు ఉండవని సినిమా సంఘాల ప్రతినిధులే చర్చకు రావాలని సూచించింది జూన్ 1 నుంచి థియేటర్ల బంద్ ఉండదని తేల్చి చెప్పింది ఫిల్మ్ ఛాంబర్ ఈసీ మీటింగ్ లో కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ కమిటీ సూచనలతో నిర్ణయాలుంటాయన్నారు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ దుర్గేష్ ఉన్నారని థియేటర్ల మూసివేత నిర్ణయం వెనక ఎవరో ఉన్నారనడం వారి వైఫల్యం అన్నారు చెల్లుబోయిన వేణు ప్రభుత్వం టికెట్ల ధరల్లో సరైన నిర్ణయం తీసుకోలేదన్నారు పొగాకు కొనుగోలుదారులకు వార్నింగ్ ఇచ్చారు అచ్చెన్నాయుడు బాపట్ల జిల్లా మార్టూరులో పొగాకు రైతులతో ముఖాముఖి మాట్లాడారు చివరి ఆకు వరకు కొనుగోలు చేయాలని లేదంటే సహించబోమన్నారు మహానాడు పేరుతో దగానాడు జరగబోతోందంటున్నారు పేర్ని నాని మినీ మహానాడు టీడీపీ కార్యకర్తల ఆక్రోశ నాడుగా మారిందన్నారు డబ్బులు ఇచ్చిన వారికే పదవులు ఇస్తున్నారని ఆరోపించారు జగన్ అడిగిన ప్రశ్నలకు కూటమి సమాధానం చెప్పాలన్నారు బొత్స సూపర్ 6 హామీలు ఎప్పటి నుంచి అమలు చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో లేవన్నారు గత ప్రభుత్వం రాజధానుల పేరుతో ఆటలాడిందన్నారు సీఎం రమేష్ అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు వస్తుందని భూముల విలువ పెరుగుతుందన్నారు ఉద్యోగావకాశాలు ఏర్పడతాయన్నారు కూటమి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందన్నారు చెల్లుబోయిన వేణు లిక్కర్ మాఫియా పేరుతో అపోహలు సృష్టిస్తున్నారని అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు సీఎం రాజీనామా చేయాలన్న కేటీఆర్ 10 ఏళ్లు చేసిందంటున్న పట్టి కేటీఆర్ కు సిస్టర్ స్ట్రోక్ తగిలిందన్న సీతక్క ఇలాంటి టాప్ 9 తెలంగాణ న్యూస్ చూద్దాం కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి కుమారస్వామితో భేటీ అయ్యారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణకు 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించాలని కేంద్ర మంత్రిని కోరారు ఈడీ ఛార్జ్షీట్ లో సీఎం పేరు రావడం తెలంగాణకే అవమానమన్నారు కేటీఆర్ నాడు ఓటుకు నోటు నేడు సీటుకు రూటు అంటూ ఎద్దేవా చేశారు రేవంత్ కు నిజాయితీ ఉంటే రాజీనామా చేయాలన్నారు కొన్ని పార్టీలు ప్రజలను మాయ చేస్తున్నాయన్నారు డిప్యూటీ సీఎం భట్టి అలాంటి పార్టీలతో ప్రజలకు ప్రమాదమన్నారు 10 ఏళ్లు ఏమీ చేయకుండా రాష్ట్రాన్ని లూటీ చేశారని ఆరోపించారు సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిందన్నారు మంత్రి సీతక్క గోబెల్స్ ప్రచారంలో కేటీఆర్ ను మించిన వారు లేరన్నారు కవిత చెప్పిన దెయ్యం కేటీఆర్ఏ కావచ్చన్నారు బీఆర్ఎస్ సర్కార్ 8 లక్షల కోట్ల అప్పు చేసిందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్ని కష్టాలున్నా హామీలను అమలు చేస్తున్నట్లు చెప్పారు మిగతా పథకాలను త్వరలోనే అమలు చేస్తామన్నారు సీఎం ను విమర్శించేందుకే కేటీఆర్ ప్రెస్ మీట్ అన్నారు ఎంపీ చామల కేసీఆర్ దగ్గర ఉన్న దెయ్యాలు ఎన్ని స్కామ్లు చేశాయో సిబిఐ దర్యాప్తు జరపాలని కవిత లేఖ రాయాలన్నారు కేటీఆర్ మానసిక పరిస్థితి సరిగా లేదన్నారు ఎంపీ మల్లు రవి ప్రజల కోసం పనిచేస్తే లొట్టపీసు సీఎం అంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు త్వరలోనే బీఆర్ఎస్ ముక్కలుగా విడిపోవడం ఖాయమన్నారు రేవంత్ కు సొంత పార్టీలోనే కుంపటుందన్నారు ఎంపీ డీకే అరుణ బీజేపీ ఎదుగుదలను ఓర్వలేక బీఆర్ఎస్ కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయిందన్నారు కేటీఆర్ బీజేపీ ఏజెంట్లా మారిపోయారని విమర్శించారు అద్దంకి దయాకర్ నేషనల్ హెరాల్డ్ కేసుపై బీజేపీ కంటే ముందు కేటీఆర్ ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు బీఆర్ఎస్ బీజేపీకి తొత్తుగా మారిందనడానికి ఇదే నిదర్శనమన్నారు తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడం హైదరాబాద్ లో తిరంగా ర్యాలీ నగరంలో భారీ వర్షం ఇలాంటి టాప్ 9 2 స్టేట్స్ న్యూస్ చూద్దాం పవన్ సినిమా రిలీజ్ సమయంలోనే ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించారు మంత్రి కందుల దుర్గేష్ దీనిపై చర్చించాలని పూర్తి స్థాయి విచారణ జరుగుతుందన్నారు జీఆర్ఎంబీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశారు పోలవరం నుంచి ఎత్తిపోతలు చేపట్టకుండా చూడాలని లేఖలో విన్నవించారు డెత్ స్టోరేజ్ నుంచి ఎత్తిపోతలతో గోదావరి డెల్టాకు నష్టమన్నారు హైదరాబాద్ లో తిరంగా ర్యాలీ చేపట్టారు యూసఫ్గూడలో నిర్వహించిన ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొన్నారు శ్రీ కృష్ణకాంత్ పార్క్ నుంచి యూసఫ్గూడ చౌరస్తా వరకు యాత్ర కొనసాగింది ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలపాలని కోరారు రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర కారిడార్ తో పాటు దక్షిణ భాగాన్ని సమాంతరంగా మంజూరు చేయాలని అభ్యర్థించారు ప్రతి జిల్లాలో ఫోరెన్సిక్ యూనిట్ ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్
ఇకపై ఫోరెన్సిక్ కేంద్రాల్లో AI, మెషిన్ లెర్నింగ్, ఆటోమేటెడ్ సిస్టమ్ సేవలు అమల్లోకి వస్తాయన్నారు. కరోనా సీజనల్ వ్యాధులపై మంత్రి దామోదర సమీక్షించారు. JN.1 వేరియంట్ కరోనా కేసులు నమోదవుతున్నాయని, పెద్ద ప్రమాదం లేదని తెలిపింది తెలంగాణ ఆరోగ్య శాఖ. అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏపీపీఎస్సీ కేసులో PSR ఆంజనేయులు, మధుకు 2 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు. గ్రూప్ 1 అక్రమాల కేసులో PSR, మధు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం, ప్రధాని మోదీ విశాఖ పర్యటన ఏర్పాట్లపై సమీక్షించారు. మంత్రులు అనిత, DVB స్వామి. కలెక్టరేట్ లో ప్రజాప్రతినిధులు, అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట్, ఖైరతాబాద్ సహా పలు చోట్ల వర్షం పడింది. రహదారులు జలమయమయ్యాయి. రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు, సెల్ ఫోన్ కొనివ్వలేదని విద్యార్థి ఆత్మహత్య. ప్రత్యర్థుల చేతిలో 2 హత్య. మహిళలపై దోపిడీ దొంగల దాడి వంటి వార్తలను క్రైమ్ న్యూస్ లో చూద్దాం. విజయవాడ రైల్వే స్టేషన్ లో బాంబు పెట్టామంటూ ఓ దుండకుడు ఫోన్ చేసి బెదిరించాడు. రంగంలోకి దిగిన రైల్వే పోలీసులు ప్రయాణికులను అప్రమత్తం చేశారు. ప్లాట్ఫామ్లపై డాగ్ స్క్వాడ్స్ తో సోదాలు చేశారు. మహారాష్ట్ర నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు తేల్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని మార్కండే కాలనీలో భారీ భవనాన్ని కూల్చేశారు అధికారులు. భవనం ఒక్కసారిగా కూలి జేసీబీపై పడ్డంతో డ్రైవర్ కు స్వల్ప గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. పెను ప్రమాదం తప్పడంపై అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అల్లూరి జిల్లా లంబసింగి జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సుకు పెను ముప్పు తప్పింది. ఎదురుగా వచ్చిన లారీని తప్పించే క్రమంలో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్తతతో బస్సులో ఉన్న 40 మంది ప్రాణాలతో బయటపడ్డారు. కృష్ణా జిల్లాలో తాళం వేసిన ఇళ్లే టార్గెట్ గా చోరీలకు తెగబడిన 5 దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 3 లక్షల విలువైన బంగారు, వెండి నగలు, ఓ బైక్ ను సీజ్ చేశారు. నిందితుల్లో ఒకరు మైనర్ ఉన్నట్లు చెప్పారు డీఎస్పీ ధీరజ్ సునీల్. జట్టులా పనిచేద్దామన్న ప్రధాని మోదీ, స్వర్ణాంధ్రపై సీఎం చంద్రబాబు నివేదిక. తెలంగాణ రైజింగ్ పై సీఎం రేవంత్ రెడ్డి రిపోర్ట్. ఇలాంటి టాప్ 9 నీతి ఆయోగ్ మీటింగ్ న్యూస్ చూద్దాం. టీమిండియా లాగా కేంద్రం, రాష్ట్రాలు కలిసికట్టుగా పనిచేస్తే ఏ లక్ష్యమూ అసాధ్యం కాదన్నారు ప్రధాని మోదీ. ఢిల్లీలో ప్రధాని అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రతి రాష్ట్రం తమ రాష్ట్రంలో కనీసం ఒక పర్యాటక ప్రదేశాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. 1 స్టేట్ 1 గ్లోబల్ డెస్టినేషన్ అని సూచించారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టిన తర్వాత అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని సమావేశం కావడం ఇదే మొదటిసారి. 2047 వికసిత్ భారత్ లక్ష్యాల కోసం దీర్ఘకాలిక విజన్ పై గవర్నింగ్ కౌన్సిల్లో చర్చించారు. నీతి ఆయోగ్ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు స్వర్ణాంధ్రపై నివేదిక ఇచ్చారు. ఏపీలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తన ప్రెజెంటేషన్ లో వివరించారు. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ డిజిటల్ పాస్బుక్ విధానాన్ని ప్రవేశపెట్టబోతున్నట్లు ప్రకటించారు. జీడీపీ వృద్ధి, జనాభా నిర్వహణ, AI అందిపుచ్చుకోవడంపై 3 సబ్ గ్రూపులు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నీతి ఆయోగ్ సమావేశంలో సూచించారు. ఆంధ్రప్రదేశ్ ను పేదరికం రహిత రాష్ట్రంగా నిలపాలన్నదే లక్ష్యమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. 2018 తర్వాత తెలంగాణ సీఎం ఈ సదస్సులో పాల్గొనడం ఇదే మొదటిసారి. డేటా, పారదర్శకత, సమిష్టితత్వం, ఆవిష్కరణలతో తెలంగాణ పరిపాలనా విధానం ఉదాహరణగా నిలుస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైజింగ్ 2047 వేదికను సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టబోయే కులగణనకు చేయూతనందించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. ఈ సమావేశానికి దక్షిణాది నుంచి కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు హాజరు కాలేదు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా నీతి ఆయోగ్ సమావేశానికి రాలేదు. కేరళ సీఎం తన బదులుగా రాష్ట్ర ఆర్థిక మంత్రిని పంపారు. కర్ణాటక సీఎం తన ప్రసంగాన్ని పంపించారు. నీతి ఆయోగ్ సమావేశపు థీమ్ వికసిత్ భారత్ లక్ష్యాల విశ్వసనీయతను కాంగ్రెస్ ప్రశ్నించింది. అలాంటి చొరవ విషయంలో కేంద్ర ప్రభుత్వం నైతిక, సంస్థాగత వైఖరిపై అనుమానాలు వ్యక్తం చేసింది. అది నీతి ఆయోగ్ కాదు, ఆయోగ్య సంస్థ అని జైరాం రమేష్ ఎక్స్ వేదికగా విమర్శించారు. దేశంలో మళ్లీ కరోనా భయం, పాక్ ను ఎండగట్టిన భారత్. బోర్డర్లో రాహుల్ పర్యటన. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ చూద్దాం. నైరుతి రుతుపవనాలు కేరళను తాకడంతో అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరువనంతపురం, కన్నూరులో వర్షాలు బీభత్సం సృష్టించాయి. అనేక ప్రాంతాల్లో పెద్ద పెద్ద చెట్లు కూలిపోయాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా వైరస్ కొత్త రూపంతో ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్ ప్రమాదకరం కాదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు.
కశ్మీర్ దోఢా జిల్లాలోని బదర్వా ప్రాంతంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను మే 27 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తూ కశ్మీర్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో 19 రిలయన్స్ జియో టవర్లు, 18 ఎయిర్టెల్ టవర్లున్నాయి. జమ్మూ కశ్మీర్ సరిహద్దు ప్రాంతాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ సందర్శించారు. పూంచ్లో పాక్ బాంబులతో దెబ్బతిన్న ఇళ్లు, అక్కడి ప్రజలను పరామర్శించారు. యూపీ బెహ్రైచ్లోని ఇండో నేపాల్ బోర్డర్లో 2 దేశాల భద్రతా బలగాలు సంయుక్త మార్చ్ నిర్వహించాయి. బంగ్లాదేశ్, పాక్ పౌరులు నేపాల్లోకి చొరబడ్డారనే సమాచారంతో గస్తీని పెంచాయి. కేరళ ముఖ్యమంత్రి విజయన్ 80వ పుట్టినరోజు సందర్భంగా కేరళ గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ శుభాకాంక్షలు తెలిపారు. సీఎం నివాసానికి గవర్నర్ వచ్చారు. దీపాన్ని బహుమతిగా ఇచ్చారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గుజరాత్లోని ద్వారకా మందిరాన్ని సందర్శించారు. ఆయన వెంట కుమారుడు ఆకాష్, కోడలు శ్లోక, వాళ్ల పిల్లలు కూడా వచ్చారు. భారత టెస్ట్ జట్టు కెప్టెన్ గా శుభ్మన్ గిల్, వైస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ ను బీసీసీఐ ఎంపిక చేసింది. మొత్తం 18 మంది సభ్యులతో జట్టును బీసీసీఐ సెలక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ ప్రకటించారు. తైవాన్ ను రెచ్చగొడుతోంది చైనా. చైనాకు చెందిన యుద్ధ విమానాలు, నేవీ నౌకలు తైవాన్ చుట్టూ మోహరించాయి. యుద్ధ విమానాలు గగనతలంలోకి ప్రవేశించినట్లు తైవాన్ రక్షణ శాఖ ఆరోపించింది. రష్యాలో పర్యటిస్తోంది కనిమొళి నేతృత్వంలోని అఖిలపక్ష ప్రతినిధుల బృందం. మాస్కోలో మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. భారత దౌత్య కార్యాలయాన్ని సందర్శించారు. జపాన్ టోక్యోలోని రాజ్ బిహారీ బోస్ మెమోరియల్ ను సందర్శించింది భారత అఖిలపక్ష బృందం. పాక్ ఉగ్రవాదికి వ్యతిరేకంగా తమ గళాన్ని సమర్థవంతంగా వినిపిస్తున్నట్లు చెప్పారు సల్మాన్ ఖుర్షీద్. పెట్టుబడుల వేటలో ఉన్నారు అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఢిల్లీలో పారిశ్రామికవేత్తలను కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అన్ని వస్తువులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఇక టారిఫ్ బాంబ్ ను మరో దిగ్గజ మొబైల్ ఉత్పత్తుల సంస్థ శాంసంగ్ పైన విసిరారు ట్రంప్. శాంసంగ్ సహా అమెరికాలో విక్రయించే అన్ని స్మార్ట్ ఫోన్లకు టారిఫ్ల నిబంధన వర్తిస్తుందని వెల్లడించారు. అగ్రరాజ్యం సుంకం విధించినప్పటికీ భారత్లో ఐఫోన్ల తయారీ ఖర్చు అమెరికాలో కంటే తక్కువే అవుతుందని గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్ తన నివేదికలో వెల్లడించింది. భారత్లో తక్కువ ఉత్పత్తి ఖర్చులు, ప్రభుత్వ ప్రోత్సాహకాలు వంటివి దీనికి దోహదం చేస్తాయని పేర్కొంది. అమెరికా సుంకాలపై తైవాన్ సెమీ కండక్టర్ తయారీ కంపెనీ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సుంకాలతో సెమీ కండక్టర్లకు డిమాండ్ తగ్గుతుందని స్పష్టం చేశాయి. ప్రతికూల పరిణామాలు ఇండస్ట్రీపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నాయి. యూరోపియన్ యూనియన్, భారత్ మధ్య వ్యాపార ఒప్పందంపై కసరత్తు తుది దశకు చేరుకుంది. ఈయూ కమిషనర్ను కలిశారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. త్వరలో కీలక ఒప్పందం కుదిరే ఛాన్స్ ఉంది. భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. నెలకు $10 కంటే తక్కువ, అంటే 840 లోపే ఈ ప్లాన్ ధరలు ఉండొచ్చని చెబుతున్నారు. ఎల్ఐసి అరుదైన ఘనతను సాధించింది. దేశవ్యాప్తంగా ఈ ఏడాది జనవరి 20న సుమారు 6 లక్షల పాలసీలను జారీ చేసినట్లు ఎల్ఐసి తెలిపింది. బీమా చరిత్రలో ఒక్క రోజులో ఈ స్థాయి పాలసీలు జారీ చేయడం ఇదే తొలిసారి. ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు ఖరారు చేసింది కేంద్రం. 2024-25 ఆర్థిక సంవత్సరానికి 8.25% వడ్డీని ఫైనల్ చేసింది. త్వరలో 7 కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. భారత స్టాక్ మార్కెట్లో ఈ వారం విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు నికర విక్రేతలుగా మారారు. ఈ వారం 4784.32 కోట్ల విలువైన షేర్లను అమ్మేశారు.